స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనలో చాలా మంది భయపడుతుంటారు. అచ్చా బాబోయ్, అందులో రిస్క్ ఉంటుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులన్నీ పోతాయని చెప్పి కంగారు పడిపోతుంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ మీ డబ్బుని స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేలాగా ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ పేరే NPS, అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. అండ్ ఆల్సో మరోవైపు రిస్క్ ఉన్నా పర్లేదు, నా డబ్బు మాత్రం గ్రో అవ్వాలి అనుకునే వారి కోసం ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే ELSS, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో 2026లో ట్యాక్స్ సేవ్ చేయడానికి అండ్ వెల్త్ జనరేట్ చేయడానికి ఈ రెండు స్కీమ్స్ లో ఏది బెస్ట్, మీకు ఏది బాగా సెట్ అవుతుంది, ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రతి చిన్న డీటెయిల్ అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్ వాలా. మన వీడియోలో సెగ్మెంట్ 1 బేసిక్స్. సో మనం ఈ రెండు స్కీమ్స్ ని కంపేర్ చేసే ముందు వీటి గురించి కాస్త బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ముందు మనం ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్. కానీ నార్మల్ ఫండ్ కి దీనికి తేడా ఏంటి అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కి మీకు సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ అనేది వర్తిస్తోంది. సో మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుని ఫండ్ మేనేజర్స్ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒకవేళ మార్కెట్ పెరిగితే మన డబ్బులు కూడా పెరుగుతాయి, కానీ అదే మార్కెట్ పడిపోతే మన డబ్బులు కూడా తగ్గుతాయి. సో ఇది ELSS గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇక మనం NPS గురించి మాట్లాడుకుందాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన ఒక రిటైర్మెంట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మార్కెట్ లింక్డే కానీ కంట్రోల్డ్ గా ఉంటుంది. ఇందులో మీ డబ్బుని మేనేజ్ చేసేది ఎవరో తెలుసా? PFRDA, అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళ ద్వారా సెలెక్ట్ చేయబడిన టాప్ ఫండ్ మేనేజర్స్ లైక్ HDFC, SBI, LIC వీళ్ళు మాత్రమే మీ డబ్బుని మేనేజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ స్కీమ్ లో మీ మొత్తం డబ్బుని స్టాక్ మార్కెట్ లో పెట్టరండి. ECG అనే మిక్స్డ్ ఫార్మాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ E అంటే ఈక్విటీ, C అంటే కార్పొరేట్ బాండ్స్, G అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇక మన వీడియోలో సెగ్మెంట్ 2 రిటర్న్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. మన డబ్బుని ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి, ELSS లోనా ఆర్ NPS లోనా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు హై రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ELSS లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎంత వస్తాయో ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ మీరు ELSS లో ఇన్వెస్ట్ చేస్తే పాస్ట్ 10 to 15 ఇయర్స్ హిస్టరీ ప్రకారం మనకు 12 నుంచి 15% వరకు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మనం ఈ క్యాలిక్యులేషన్స్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు స్క్రీన్ పైన ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా. లెట్స్ సే మీరు మంత్ కి 5,000 రూపీస్ SIP చేశారనుకుందాం. 10 year వచ్చేసి ఒక 20 years పెట్టుకున్నారు. సో దానిపైన మనకు ఆప్టమిస్టిక్ గా ఒక 14% ఇంట్రెస్ట్ అనుకున్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 20 years కి 12 lakh రూపీస్ అవుతుంది. సో ఈ 12 lakhs కి మనం ఆప్టమిస్టిక్ గా 14% ఇంట్రెస్ట్ అనుకున్నా కూడా మనకు ఫైనల్ గా వచ్చే వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 65 lakhs ఆఫ్ రూపీస్. సో ఇది ఒకవేళ మీరు ELSS లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత మొత్తంలో డబ్బు వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు NPS లో అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో రిటర్న్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో NPS లో ఈక్విటీ ఎక్స్పోజర్ 75% వరకే ఉంటుంది. ఇక మిగతాది సేఫ్ బాండ్స్ లో ఉంటుంది. అందుకే ఇందులో రిటర్న్స్ కొంచెం స్టేబుల్ గా ఉంటాయి. బట్ ELSS కన్నా తక్కువే. యావరేజ్ గా 9% నుంచి 10% వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్క్రీన్ పైన మీకు NPS కి సంబంధించి క్యాలిక్యులేషన్ పార్ట్ కనిపిస్తుంది కదా. లెట్స్ సే మనం NPS లో కూడా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ దానికి సంబంధించి 10 year వచ్చేసి 20 years పెట్టుకున్నాము. అండ్ మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అనుకున్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 20 years కి గాను 12 lakh రూపీస్ అవుతుంది. అండ్ ఈ 12 lakh రూపీస్ కి 10% ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 38 lakh రూపీస్ ఆఫ్ కార్పస్ అనేది మనకు బిల్డ్ అవుతుంది. అయితే ఇక్కడ హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మీరు ELSS అండ్ NPS లో చూసుకుంటే మనకు ELSS లోనే ఎక్కువగా డబ్బులు బిల్డ్ అయ్యాయి. ఒక స్ట్రాంగ్ కార్పస్ అనేది మనకు ELSS లో బిల్డ్ అయింది కంపారిటివ్లీ NPS. సో ఒకవేళ వెల్త్ క్రియేషన్ మీ గోల్ అయితే మీకు లాంగ్ టర్మ్లో ఎక్కువగా రిటర్న్స్ కావాలి అన్నా, లాంగ్ టర్మ్లో మీకు ఒక సాలిడ్ కార్పస్ బిల్డ్ కావాలి అని మీరు అనుకుంటుంటే మీకు ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది
బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో ఒకవేళ మీరు నిజంగానే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఫినాన్స్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు కూడా రీసెర్చ్ చేసి మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మన వీడియోలో సెగ్మెంట్ 3 లిక్విడిటీ అండ్ లాక్ ఇన్ పీరియడ్. సరే, మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, మన డబ్బు గ్రో అవుతుంది, కానీ మధ్యలో ఇఫ్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మీకు డబ్బు అవసరం పడింది, సో మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ స్కీమ్స్ నుంచి మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకున్నట్లయితే అందులో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ సే మీరు ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు ఎమర్జెన్సీ వచ్చి పడింది, అయితే మనం ఆ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈఎల్ఎస్ఎస్ లో 3 years ఆఫ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందండి. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో అన్నిటికల్లా షార్టెస్ట్ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న స్కీమ్ ఇదొక్కటే. జస్ట్ 3 years మాత్రమే ఇందులో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 3 years తర్వాత మీరు మీ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆ స్కీమ్ ని కంటిన్యూ కూడా చేయొచ్చు. సో మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొనాలి అనుకుంటున్నారు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, సో వాటి కోసం కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ లాగా మీరు రెడీగా ఉంచుకోవాలనుకుంటే మీకు ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక ఎన్పిఎస్ విషయానికి వస్తే ఇందులో లాక్ ఇన్ పీరియడ్ 60 years వరకు ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఇవాళ ఎన్పిఎస్ లో డబ్బు అనేది మీరు ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల వరకు మీరు మీ డబ్బుని బయటికి తీయలేరు. ఆ డబ్బు అనేది కంప్లీట్గా లాక్ ఇన్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే ఎన్పిఎస్లో మధ్యలో కూడా మీరు కొంత అమౌంట్ని పార్షల్ విత్డ్రా ద్వారా తీసుకోవచ్చు. లైక్ మీ పిల్లల చదువు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఆ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, సో ఇలాంటి టైమ్స్లో మీకు పార్షల్ విత్డ్రాల్ ఉంటుంది. కానీ అందుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎన్పిఎస్లో డబ్బు పెట్టారే అనుకోండి, సో మీరు రిటైర్మెంట్ వరకు ఆ డబ్బుని మర్చిపోవాల్సిందే. సో మీ డబ్బు అనేది గ్రో అవుతూ ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత మీరు మీ డబ్బుని తీసుకోవచ్చు. అయితే చాలా మంది ఎన్పిఎస్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అంటే కంగారు పడుతుంటారు, భయపడుతుంటారు. ఎందుకంటే మనము డబ్బు వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 60 సంవత్సరాల వరకు మన డబ్బు అనేది లాక్ అయిపోతుంది. సో అందుకే చాలా మంది భయపడుతుంటారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం లాక్ ఇన్ ఏ బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం, 3 years తర్వాత మీకు కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు అందులో నుంచి విత్డ్రా చేసుకుంటారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? కారు, ఐఫోను లేదా వేరే ఖర్చుల కోసమో వాడతారు. అదే మీరు లాక్ ఇన్ లో పెడితే 60 సంవత్సరాల తర్వాత మీకు ఒక కార్పస్ బిల్డ్ అయితే ఆ కార్పస్ అనేది మీకు రిటైర్మెంట్ టైంలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నౌ మన వీడియోలో సెగ్మెంట్ 4 ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ మెచ్యూరిటీ రూల్స్. సో ముందు మనం ఈ స్కీమ్స్ లో ఉన్న ట్యాక్స్ సేవింగ్స్ గురించి, ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ సే మీరు ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ పైన అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అనేది వర్తిస్తుంది. అది కూడా అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇక ఎన్పిఎస్ లో ట్యాక్స్ సేవింగ్స్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ట్యాక్స్ అనేది కట్టాలి. కానీ ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఉంది. సో ఆ చిన్న బెనిఫిట్ ఏంటి అంటే సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తో పాటు మనకు సెక్షన్ 80CCD ఆఫ్ 1B అని ఒక ఆప్షన్ ఉందండి. సో ఈ ఆప్షన్ ద్వారా మనము ఎక్స్ట్రాగా ఇంకో 50,000 రూపీస్ ట్యాక్స్ డిడక్షన్ అనేది పొందొచ్చు. అండ్ నౌ ఈ స్కీమ్ కి సంబంధించి మెచ్యూరిటీ గురించి అండ్ మనం డబ్బు విత్డ్రా చేసుకునేటప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ సే మీరు ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఈఎల్ఎస్ఎస్ కి 3 years ఆఫ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 3 years తర్వాత మీరు మీ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకునే డబ్బుల్లో మీకు వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1.25 lakhs దాటితే మనము ఎల్టీసీజీ ట్యాక్స్ అనేది కట్టాలి. అది 12.5% ఉంటుంది. ఇక ఎన్పిఎస్ విషయానికి వస్తే ఎన్పిఎస్ లో 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మన లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం డబ్బుని విత్డ్రా చేసుకోలేరండి. సో మీకు వచ్చిన మొత్తం అమౌంట్ లో కేవలం మీరు 60% డబ్బుని మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అది కంప్లీట్ గా ట్యాక్స్ ఫ్రీ. ఇక మిగిలిన 40% అమౌంట్ వచ్చేసి ఖచ్చితంగా యాన్యుటీ అంటే పెన్షన్ ప్లాన్ లో పెట్టాలి. సో దీంతో మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. అయితే ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకొచ్చే పెన్షన్ పైన మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఆర్ ట్యాక్స్ స్లాబ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెగ్మెంట్ 5 ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఎన్పిఎస్ బెటరా ఆర్
ELSS బెటర్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లెట్స్ సే మీ ఏజ్ చాలా తక్కువగా ఉంది, 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నారు అండ్ మీరు రిస్క్ తీసుకోగలరు అండ్ ఆల్సో 60 సంవత్సరాల వరకు నేను వెయిట్ చేయలేను, నాకు అంత ఓపిక లేదు అనుకుంటే మీరు ELSS లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఎవ్రీ మంత్ మీరు ఒక SIP అమౌంట్ పెట్టుకోండి, మీకు ఇందులో 3 ఇయర్స్ ఆఫ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 3 ఇయర్స్ ఆఫ్ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మీ డబ్బుని విత్డ్రా చేసుకొని మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. సో అలా కాకుండా లెట్స్ సే మీకు ఫినాన్స్ డిసిప్లిన్ లేదు, మీ దగ్గర వచ్చే డబ్బుని మీరు ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నారు. సో దానికోసం మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూసినట్లయితే మీకు NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది చాలా బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు 60 సంవత్సరాల వరకు లాక్ ఇన్ అయిపోతుంది కాబట్టి ఆ డబ్బు కాంపౌండ్ అయ్యి మనకు ఒక లార్జ్ కార్పస్ ని బిల్డ్ చేస్తుంది. దాని ద్వారా మనం రిటైర్మెంట్ లో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. మరి మీ పోర్ట్ఫోలియోలో NPS యాడ్ చేసుకుంటున్నారా ఆర్ ELSS యాడ్ చేసుకుంటున్నారా? డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. సో ఈ రెండు స్కీమ్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ నేనేదైనా టాపిక్స్ మర్చిపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫినాన్స్ గురించి డీప్గా క్లియర్గా అర్థం చేసుకోవాలనుకున్నా ఆర్ నేర్చుకోవాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.